తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ కలిగి వారును కరుణా చిత్తులను వినయ మనస్కులై ఉండుడి. ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. హల్లెలూయా. చివరికి మీరందరూ కలిసి ఈ విధంగా ఇక్కడ అనేటువంటిది ఈ మాట చదివినట్లయితే చాలా సంతోషకరమైనటువంటి మాట. రాత్రి కూడా మనం కొన్ని మాటలు వినడం జరిగింది. ప్రేమను గూర్చి ఈ విధమైనటువంటి కొన్ని విషయాలు 1 కొరింథీ నుంచి 13వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు పంచుకోవడం జరిగింది. వాటి ద్వారా చాలా సంతోషకరమైనటువంటి మాటలు. అలాగే ఈ ఒక్క వాక్య భాగం మనం చూసినట్లయితే ఒకసారి 8వ వచనం స్లోగా మనం చదువుకుంటూ వెళ్దాం. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఎరిగి సుఖదుఖములను ఒకరినొకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులై ఉండాలనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. దీని తర్వాత వచ్చిన మనం చూసుకున్నట్లయితే 9వ వచనంలో ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ప్రైజ్ హల్లెలూయా. ఆశీర్వాదానికి మీరు వారసులు అనేటువంటి మాట ఇక్కడ తెలియపరచడం జరిగింది. దీనికి వారసులమని అనిపించుకోవడానికి దానికి ముందుగానే 8వ వచనంలో మనం చూస్తున్నాం ఏ విధమైనటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి, ఏ రకంగా ఒకరి పట్ల ఒకరు సుఖ దుఃఖాల్లో కలిసి తోడుగా ఉండాలి, ఒకరి పట్ల ఒకరు ఏ విధమైనటువంటి ప్రేమను కలిగి ఉండాలి, వినయమైనటువంటి మనస్కులై మీరు ఉండాలనేటువంటి మాట చెప్పడం జరిగింది. అయితే వీటన్నిటికంటే ముందుగా మనం ఇంకొక మాట మనం చూడొచ్చు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఆశీర్వదించినటువంటి బిడ్డల గురించి మనం చూసినట్లయితే అబ్రహాం ఆశీర్వాదం గురించి కొన్ని విషయాలు ఈరోజు మనం పంచుకుందాం. మీ అందరికీ తెలిసినటువంటి విషయాలు అయినప్పటికీ కూడా వాటిలో నుంచి దేవుడు ఈరోజు కొన్ని విషయాలు మీ ముందుకి దేవుని తరపున ఈరోజు కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను ప్రేరేపణ కలిగి ఉండి ఉన్నాను. ఒకసారి ఆదికాండం 26వ అధ్యాయం మనం తీసినట్లయితే 1వ వచనం నుంచి అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరొక కరువు ఆ దేశంలో వచ్చెను. ఇక్కడ చూడండి, ఇందాక మనం 9వ వచనంలో మనం చూసుకుని ఉన్నాం ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడుతున్నటువంటి మాట. దాన్ని ఏ విధంగా మన జీవితంలో మనం అంతకుముందు 8వ వచనంలో మన యొక్క విధానం ఏ విధంగా ఉంటే దానికి మనం వారసులుగా పిలువబడతాం అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. కానీ ఆ ఆశీర్వాదం అనేటువంటిది ఏంటంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక వాగ్దానం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక మాట, ఒక మాటను మన యొక్క జీవితాల్లో స్వతంత్రించుకునేటువంటి కొన్ని విధానాలు కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధానాల్లోనే కొన్ని విషయాలు మనం 8వ వచనంలో చూసాం. ఇక్కడ అబ్రహాం దగ్గరికి వచ్చేటప్పటికి, అబ్రహాం ఆశీర్వాదం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏ విధంగా తన బిడ్డల జీవితంలో అది ఉపయోగపడింది అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు చూద్దాం. అబ్రహాం దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరొక కరువు వచ్చిందట. ఏమొచ్చిందట? మరొక కరువు వచ్చింది. అబ్రహాము దినములలో ఒక కరువు వచ్చినది, అలాంటిది మరొక కరువు వచ్చినది ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వచ్చెను. నెక్స్ట్ 2వ వచనం చదవండి. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. అయితే అక్కడ చూడండి, ఆయన అబీమెలెకు రాజు దగ్గరికి వచ్చిన తర్వాత యెహోవా దేవుడు ఆయనకు ప్రత్యక్షమై ఆయనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు ఆ ఐగుప్తు దేశానికి తిరిగి వెళ్లకుండా నేను చెప్తున్నటువంటి దేశంలో నీవు నివసించమనేటువంటి మాట ఆయన చెప్తా ఉన్నాడు. ఎవరికి చెప్తా ఉన్నాడు? అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుకి మాట చెప్తా ఉన్నాడు. ఎందుకు చెప్తా ఉన్నాడు? కరువు అనేటువంటిది అబ్రహాం కాలంలో ఏ విధంగా అయితే వచ్చిందో అలాంటి కరువే మరలా రావడం జరిగింది. ఆ ఒక పరిస్థితిని బట్టి ఈయన ఒక రాజు దగ్గరికి వెళ్ళడం జరిగింది, ఆయన సంధించడం జరిగింది. దేవుడు ఈయనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు ప్రత్యక్షంగా ఈయనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశం ఏదైతే ఉందో ఆ దేశంలో నీవు నివసించమనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. 3వ వచనం మనం చూద్దాం. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఈ దేశమునందు నీవు పరవాసివై ఉండుము,
నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక నీకు మాట చెప్పాను, ఏమని చెప్పానంటే ఆశీర్వాదం అని అంటే దేవుడిచ్చినటువంటి వాగ్దానం, దేవుడిచ్చినటువంటి వాక్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదమును మనం చూసేటువంటి విధానం ఏ విధంగా ఉండాలని అంటే, చాలాసార్లు ఆశీర్వాదం మనం ఎట్లా చూస్తామనంటే మనం ఇక్కడ ఫిజికల్గా పొందుకున్నటువంటిది, మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఆస్తి గానో లేకుంటే అంతస్తులు గానో ఇంకోటి గానో చూస్తూ ఉంటారు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడం అనేటువంటిది గొప్ప ఆస్తి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆ పరిస్థితి నుంచి పడిపోవడానికి గల కారణాలు ఏమై ఉంటుంది అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి సిచ్యువేషన్లు అన్నీ కూడా ఏం చేస్తుంటాయంటే, దేవుని యొక్క ఆశీర్వాదములు నువ్వు పొందకపోవడానికి మెయిన్ కారణం నీవుగానే నిన్ను ఏర్పాటు చేస్తూ ఉంటాయి. ఏ విధంగా నన్నుగా అవి ఏర్పాటు చేస్తాయి బ్రదర్ అని అంటే, ముందు ఆ విషయాల గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ చూసినట్లయితే, ఈ దేశం నందు పరవాసమై ఉండుము, నేను నీకు తోడై ఉండి నేను ఆశీర్వదిస్తాను. దేవుడు తోడుగా ఉన్నాడు అనేటువంటి ఒక మాట మనం అక్కడ చూసుకున్నట్లయితే, ఆయన తోడుగా ఉండి ఆయన మనతో ఉంటే మనం సాధించలేనటువంటిది ఏదైనా ఉంటుందా? ఒక విషయం మనకు కావాలి, ఒక పని మనకు అవసరం ఉంది, ఒక నిమిత్తమై దేవుడి దగ్గరికి మనం చెంతకు చేరుకున్నాం, ప్రభువా అని మనం ఆయనకి అర్జించడం మొదలు పెట్టాం. దేవుడు చెప్తున్నటువంటి సమాధానం ఏంటంటే, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు భయపడకు, నేను నీకు తోడై ఉంటాననేటువంటి మాట చెప్తుంటే, దేని విషయమై మనం భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదములలో గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, దేవుడు మనకు తోడై ఉండుట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆస్తికర్తలుగా మనం నిలబడటము, లేకుంటే ఇంకొక ఎత్తుకు మనం ఏమంటారు దాన్ని కొంచెం మనం తీసుకుని వెళ్ళడము, ఆ రకమైనటువంటి పరిస్థితులు కాదు. కానీ దేవుడు నీకు తోడై ఉన్నాడు అనేటువంటి విషయం చాలా ఇంపార్టెంట్. నేను ఈరోజు ఉదయకాలంలో ఒక చోట నుంచి చదివినాను అనమాట. ఏం చదివినానంటే, ధనవంతులు ఎప్పుడు కూడా వాళ్ళ ఆస్తులు పిల్లల పేర్లు రాయరు. ఎందుకు రాయరు అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తే, వాళ్ళు పిల్లల పేరు మీద ఆ ఆస్తులు రాయరు, కానీ వాళ్ళ పిల్లలకి ఆ ఆస్తి చెందేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ విధంగా చెందుద్ది అని అంటే, వాళ్ళు ఒక ట్రస్ట్ అకౌంట్ని క్రియేట్ చేసుకుంటారు. ఆ ట్రస్ట్ అకౌంట్ని క్రియేట్ చేసి ఏం చేస్తారంటే, ఈ ఆస్తి అంతా కూడా ట్రస్ట్ మీద పెడతారు. ఆ పెట్టినటువంటి ఆస్తిలో ఈ కొడుకు లేకుంటే నెక్స్ట్ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాడచ్చు, దాంట్లోంచి వాళ్ళు తీసుకోవచ్చు, దాంట్లోంచి వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు, కొనుక్కోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ వీళ్ళ దగ్గర నుంచి వేరే వాడు తీసుకోవడానికి కావద్దు. వేరే వాళ్ళే తీసుకోవడానికి కావద్దంటే అది ఏ విధంగా అవుతుందంటే, మరి సపోజ్ ఇప్పుడు ఈ మధ్యలో భార్యాభర్తలు విడిపోయిన తర్వాత భరణం చెల్లించేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ భరణం చెల్లించేటువంటి పరిస్థితిలో ఈ ఆస్తి అతని మీద ఉండదు కాబట్టి తీసుకోవడానికి కావద్దు. ఒక బ్యాంక్లో లోన్ తీసుకున్నాడు, లోన్కి రీపే చేయలేకపోయినాడు. బ్యాంక్ వాడు వచ్చి ఆస్తులు కాచేయాలి, వాడు వచ్చి ఈ ఆస్తి మీద కానీ ఆ అమౌంట్ మీద కానీ కన్నేయడానికి ఉండదు. వాళ్ళు అంటే నేను ఆ మాట చదివినట్టు నాకు అనిపించింది అనమాట. తరతరాలుగా ధనవంతులుగా మిగలడానికి గల కారణాలు ఏంటంటే ఇదే రీజన్. వాళ్ళ పిల్లలకి ఆస్తులు ఇవ్వట్లేదంటే ఇస్తున్నారు, వాళ్ళు అనుభవిస్తున్నారు దాంట్లో. కానీ వారు ఖర్చు పెట్టేటువంటి విషయంలో వేరే వాడు వచ్చి దాన్ని పట్టుకెళ్లకుండా ఒక కాపుదల అనేటువంటిది వాళ్ళు పెట్టుకుంటున్నారు. లోకానుసారమైనటువంటి విషయాలు ఆత్మరీతిగా ఉంటే, ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క విషయమునందు, ప్రతి ఒక్క పరిస్థితి నందు, కృంగిపోయినటువంటి పరిస్థితులు కానివ్వండి, లేకుంటే ధైర్యం వహించలేనటువంటి పరిస్థితులు కానివ్వండి, ముందుకు వెళ్ళలేనటువంటి ప్రతి పరిస్థితి నందు దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? కరువు వచ్చేసింది ఆ ప్రాంతంలో, ఇస్సాకు ఉన్నటువంటి ప్రాంతంలో ఏమొచ్చింది? కరువు వచ్చేసింది, తినడానికి లేదు, పరిస్థితులు అతనికి సానుకూలంగా లేవు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి తన జీవితాలు పాడైపోయేటువంటి పరిస్థితి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు వెళ్ళకు, ఈ దేశంలోనే నేనేం చేస్తానని చెప్తున్నాడు ఆయన? ఆశీర్వదిస్తాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆశీర్వాదం ఏ విధంగా చెప్పాడు అని అంటే, నేను నీకు తోడై ఉంటాను. నేను నీకు తోడై ఉంటే ఏదైతే నువ్వు ఆలోచిస్తున్నావో, దేని విషయమై నువ్వు ఒక అవగాహన లోపం కలిగి దేని విషయమై నువ్వు వెతుకుతా ఉన్నావో అవన్నీ కూడా ఏం చేస్తాయట? నిన్ను వెతుక్కుంటూ వస్తాయనేటువంటి మాట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం అని అంటే ఆశీర్వాదమునకు కర్తలుగా మనం చేయడం. ఈ యొక్క వాగ్దానం వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, దేవుడు మనకి తోడై ఉంటున్నాడు అని అంటే దాని అర్థం ఏంటంటే ఆశీర్వాదమునకు కర్తలుగా మనం చేయడం. అక్కడి నుంచి కొన్ని విషయాలు మనం 6వ వచనం వరకు చదువుకుందాం, ముందుకు వెళ్దాం.
4 ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి, ఇక్కడ ఈ మాట చూడండి, అందరూ చూడండి మీ బైబిల్ గ్రంథంలో. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి. ఈయన ఎవరితో ప్రమాణం చేశాడంటే దేవుడు అబ్రహాంతో నేను ఒక ప్రమాణం చేశాను, నీ తండ్రితో నేను ఒక ప్రమాణం చేశాను. ఏంటి ఆ ప్రమాణం అని అంటే ఆ ప్రమాణం గురించి మనం ఇంకా ముందు చూద్దాం. నీ తండ్రికి చేసినటువంటి ప్రమాణ ప్రకారంగా నీ యొక్క సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాంతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రం వల్ల నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేద్దాం. నీ సంతానమును వలన సమస్త భూమిలోని సమస్త జనులు ఆశీర్వదింపబడదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం అనేది అంటే మల్టిపుల్ చేయడం, విస్తరింపు చేయడం. దేవుడు ఏ విధంగా విస్తరింపు చేస్తున్నాడు చూసారా ఆయన్ని? నేను నీకు బిడ్డల్ని ఇస్తాను, నీ బిడ్డలకి ఈ దేశాన్ని ఇస్తాను, వారు ఆశీర్వదింపబడమే కాదు, వారి ద్వారా మిగతా భూమిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమవుతారట? వారు కూడా ఆశీర్వదించబడతారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అని అంటే దేవుడు తోడై ఉన్నప్పుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈయన పోయి దేవుడిని అడుగుతున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఆయన అంతటా ఆయన ప్రత్యక్షమై అక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇలాంటి పరిస్థితులు అయినా సరే నేను నీకు తోడుగా ఉంటాను. నీ తండ్రికి ఇచ్చినటువంటి ఆ ప్రమాణం ప్రకారం నీ తండ్రికి నేను ఒక ప్రమాణం చేశాను, ఒక మాట ఇచ్చి ఉన్నాను, మాట ఇచ్చి మాట తప్పనటువంటి వాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ మాట ప్రకారం నీ యొక్క సంతతిని అంతటిని కూడా నేను ఏం చేయబోతా ఉన్నాను? విస్తరింపజేస్తాను, ఆశీర్వదించబోతున్నాను. మీ ద్వారా ఈ భూమిలో ఉన్నటువంటి మిగతా ప్రజలందరికీ కూడా మీరు ఆశీర్వాదకరంగా నీ యొక్క సంతానము తయారవబోతున్నారు అనేటువంటి మాట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో మాట చూద్దాం. ఎలా అనగా అబ్రహాము, ఈ మాట చాలా చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి. ఎలా అనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనని చెప్పారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకి ఆశీర్వాదం ఇస్తాననేటువంటి మాట చెప్పాడు ఆయన. అబ్రహాము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానమును ఇసుకరేణు ఈ రకంగా నక్షత్రాల వల్ల ఈ రకంగా నీకు నీ సంతానం విస్తరింపచేస్తాననేటువంటి వాగ్దానం ఇచ్చినటువంటి మాట మనందరికీ తెలుసు. అయితే ఆ వాగ్దానం పొందుకున్నటువంటి అబ్రహాం యొక్క క్యారెక్టర్ గురించి ఇక్కడ కొన్ని విషయాలు రాస్తా ఉన్నాడు. ఏమని? ఏలయనగా అబ్రహాం ఏం చేశాడట? అబ్రహాము నా మాట విని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరిస్థితుల్లో చాలా మంది పరిస్థితులు ఆశీర్వాదాన్ని మిస్ అవ్వడానికి గల కారణాలు ఏంటంటే దేవుడు తోడుని తృణీకరించే పరిస్థితి ఎక్కడ వస్తుందని అంటే వాగ్దానం పొందుకుంటా ఉన్నారు. వాగ్దానం పొందుకున్నటువంటి అత్యంతమైనటువంటి ఆనందంలో ఏం చేస్తున్నారు అని అంటే ఆ ఆశీర్వాదం పొందుకునే లోపలనే వారి ఆ ఆశీర్వాదం నుంచి తృణీకరించబడినటువంటి పరిస్థితి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం పొందుకున్నటువంటి నీవు ఆ ఒక వాగ్దానం పొందుకున్నటువంటి ఆ దేవుడిచ్చినటువంటి ఆ ఒక వాగ్దానాన్ని పొందుకున్నటువంటి నీవు ఆయన యొక్క మాట విని ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క మాట వినాలి. ఇక్కడ చెప్తున్నటువంటి మాట, నీ తండ్రి అయినటువంటి అబ్రహాం ఏం చేశాడట? ఆయన తండ్రి గురించి ఒక సాక్ష్యం దేవుడు చెప్తా ఉన్నాడు. నీ తండ్రి అయినటువంటి అబ్రహాం నాకు మాట వినడమే కాదు, నేను విధించినటువంటి నా ప్రతి ఒక్క ఆజ్ఞ ఏదైతే ఉందో, దేవుడు విధించినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉండి ఉన్నాయో వాటన్నిటిని, ఆ కట్టడలను, వాటన్నిటిని, నియమ నిబంధనలు ప్రతి దానిని కూడా నీ తండ్రి గైకొన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అబ్రహాం దగ్గరికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఈ బిడ్డల్ని ఈ విధంగా ఆశీర్వదిస్తానని. ఇస్సాకు కాలం వచ్చినప్పటికీ ఒక కరువు వచ్చింది, తన కుమారుడు వచ్చినప్పటికీ ఒక కరువు వచ్చింది. ఆ కరువు పరిస్థితుల్లో దేవుడు ప్రత్యక్షమై ఆ కుమార్తెతో చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను నీ తండ్రికి ఒక మాట ఇచ్చానయ్యా, ఎందుకంటే నేను మాట ఇచ్చినటువంటి వాడని మాట తప్పనటువంటి వాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను నీ తండ్రికి ఒక మాట ఇచ్చాను, ఆ మాట ఇచ్చిన తర్వాత నీ తండ్రి చేసినటువంటి పని ఏంటో తెలుసా? నా యొక్క నియమ నిబంధనల కట్టడాలు అన్నీ కూడా పాటించాడు, నా మాట విన్నాడు, కాబట్టి నిన్ను నేను ఆశీర్వదిస్తాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు, దాన్ని విడిచిపెట్టలేదు ఆయన. అబ్రహాము ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసు? దేవుడు తనంతట తానే చెప్తున్నటువంటి, నీ తండ్రి నా మాట విన్నాడు, నా కట్టడలను అనుసరించాడు, నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాడు. రేపు పొద్దున అన్న రోజున మన బిడ్డలో మన పరిస్థితి ఈ విధంగా ఉంది.
కొంతకాలం గడుస్తూ ఉంది. మనకి కూడా కొన్ని రోజులు అయ్యేటప్పటికి మనము కూడా అందరిలాగానే ఒక పరిస్థితికి చేరవలసినట్టు వారు. నీ బిడ్డకి రాత్రి సహోదరుడు ఒక మాట చెప్పాడు, ప్రార్థన చేస్తా, నాకు టక్కన వెలిగినటువంటి ఆ సమయంలో వెలిగినటువంటి వాక్యం మనకి, తల్లిదండ్రులు కొంతవరకు తోడు ఉంటారని సహోదరు గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు మాట ప్రార్థించాడు. తల్లిదండ్రులు కొంతవరకే తోడు ఉంటారు, కానీ పూర్తిగా నీవే తోడుగా ఉండేటువంటి వాడు కనుక ఈ కుమార్తె నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు అని ప్రార్థనలు ఎత్తుపట్టుకున్నప్పుడు, మన బిడ్డల్ని మనం దేవుడి చేతికి అప్పగించినప్పుడు, ఒకసారి ఆలోచించండి, మన బిడ్డలు మనం దేవుడి చేతికి అప్పగించినప్పుడు వారికి నువ్వు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఒక కష్టం వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది, ఆడికొండ ధైర్యం ఏంటి, ఆ బిడ్డకి కావాల్సినటువంటి ధైర్యం ఏంటి, అది మనం నేర్పించగలగాలి తల్లిదండ్రులతో. ప్రజలు హల్లెలూయా. ఏమని నేర్పించావు తెలుసా? ఇదే వాగ్దానం, దేవుడు నీకు నాకు తోడై ఉన్నటువంటి దేవుడు, నా తండ్రికి తోడై ఉన్నటువంటి దేవుడు నీకు తోడై ఉంటాడు. ప్రతి పరిస్థితి నందు, ప్రతికూలమైనటువంటి పరిస్థితి నందు దేవుడు నీకు తోడై ఉంటానని ఏమిచ్చున్నాడు? ఆయన వాగ్దానాన్ని ఇచ్చున్నాడు. ఇది ధైర్యంగా చెప్పగలగాలి. ఎట్లా ధైర్యంగా మనం చెప్పగలుగుతాం బ్రదర్? రైట్, ఇది అబ్రహాంకి సంబంధించినటువంటిది. ఆయన కాలం అయిపోయింది, ఆయన కుమారుడు ఇస్సాకు సమయం వచ్చింది, ఆ కాలం నడుస్తున్నటువంటి మాట. ప్రజడు హల్లెలూయా, హల్లెలూయా. ఆ కాలంలో నడుస్తున్నటువంటి మాట. రేపు నా బిడ్డకి ఈ మాట నేను ఏ విధంగా బోధించగలగాలి? ఎంత ధైర్యం కలిగి మాట, దేవుడు నీకు ఖచ్చితంగా తోడై ఉన్నాడు అనేటువంటి మాట నా కుమారుడికి కానీ కుమార్తెకి కానీ ప్రతి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఆయనకి మాత్రమే నువ్వు మొరపెట్టాలి అనేటువంటి ఈ మాట నేను ఎంత ధైర్యంగా చెప్పాలని అంటే వాటి గురించి ఈరోజు మనం డిస్కషన్ చేసుకోబోతాను. ప్రజడు హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం అని అంటే నేను అందుకే చెప్పాను, ఆశీర్వాదములు అని అంటే మీరు మెంటల్గా మనకు ముందు కనపడేటువంటి పరిస్థితుల్ని మీరు ఆలోచనకు తీసుకురాకండి. ప్రజడు హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం అని అంటే ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవడం అంటున్నాను నేను. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ప్రజడు హల్లెలూయా, హల్లెలూయా. చాలా రకాలమైనటువంటి వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఇన్ని వాగ్దానాలు ఉన్నప్పటికీ కూడా మన ఈ పరిస్థితి ఎందుకు ఈ విధంగా ఉంటుంది, మన ఈ పరిస్థితి ఎందుకు ఈ విధమైనటువంటి ఇబ్బందులు కూడా మనం ప్రయాణించవలసి వస్తుంది, ఎందుకు భయాందోళనకు మనం గురవ్వాల్సి వస్తుంది అని అంటే ఆ ధైర్యం కలిగినటువంటి మాట, దేవుడు నీకు తోడై ఉన్నాడు అనేటువంటి మాట మనకు అర్థం కాకపోవడం అని అంటాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు తోడై ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని నీ జీవితంలో నువ్వు సరైనటువంటి రీతిగా నీవు స్వతంత్రించుకోలేనటువంటి పరిస్థితి అంటాను నేను. ప్రజడు హల్లెలూయా, హల్లెలూయా. ఇది కదా అన్నిటికీ కారణము, ఇది కదా అన్నిటికీ కారణం. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకసారి దేవుడు ద్వారములు తెరిచిన తర్వాత దాన్ని మోయగలిగినటువంటి శక్తి ఎవరికి ఉండదు. నీ శత్రువుకైనా సరే అది ఉండదు. కానీ ఆ యొక్క ద్వారమును మోయగలిగేటువంటి పవర్ మరలా ఎవరికి ఉంటుంది అంటే నీకే ఉంటుంది. ప్రజడు హల్లెలూయా, హల్లెలూయా. మన నోటి మాట ద్వారా అవిశ్వాసంతో మనం మాట్లాడుతున్నప్పుడు, లాస్ట్ వీక్ కూడా మనం ఈ మాట మాట్లాడుకున్నాము, మన నోటి మాట ద్వారా అవిశ్వాసంతో దాన్ని మనం మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క ఆశీర్వాదమును దేవుడు నాకు తోడై లేడేమో అనేటువంటి ఆ భయాందోళనకు నువ్వు గర్వేటువంటి పరిస్థితికి తీసుకొస్తా ఉంది. ప్రజడు హల్లెలూయా. అందుకే అంటున్నాను, నీ నోరు అనేటువంటిది చాలా పవర్ఫుల్. నీ శత్రువు కంటే శత్రువు దేవుడు తెరిచినటువంటి, నీకు దేవుడు తెరిచినటువంటి ద్వారాన్ని మూయగలిగేటువంటి ధైర్యం కానీ దమ్ము కానీ వాడికి లేదు. గమనించాలో కాదు. ప్రజడు హల్లెలూయా, హల్లెలూయా. వాడి నిన్ను ప్రేరేపిస్తాడు నీ నోటి ద్వారా మాటలు పలికించడానికి, వాడి నిన్ను ఉసుగొలుపుతాడు ఆ ఆశీర్వాదం నీ చేతులారా నువ్వు చెడగొట్టుకునేటువంటి రీతిగా. తద్వారా ఈ అవగాహన లేమితనం వల్ల దేవుడు నాకు తోడై ఉన్నాడే అనేటువంటి ఈ యొక్క మాటను రూఢిగా నమ్మకపోవడం వలన ఏమవుతుందనంటే ఆ అపరిమితమైనటువంటి వచనాలు ఏవో మన నోటి ద్వారా పలికి ఆ ఆశీర్వాదం ఏదైతుందో దాన్ని మనం మిస్ అయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రజడు హల్లెలూయా, హల్లెలూయా. మనం ముందుకు వెళ్ళి ఈ మాట చదువుకుందాం. 6వ వచనం చదువుదాం. ఇస్సాకు అక్కడే ఉన్నట్టుగా కూడా మనకి క్లియర్గా కనబడుతుంటుంది. చూడండి, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానాన్ని ఈయన కూడా నమ్మాడు. ఏ విధంగా నమ్మాడట? దేవుడు నాకు తోడై ఉంటానని అన్నాడు, ఖచ్చితంగా ఆయన నన్ను ఆశీర్వదిస్తాడు అనేటువంటి మాటను నమ్మి ఆయన ముందుకు వెళ్ళడం చూస్తున్నాం. అదే అధ్యాయం 12వ వచనంలో కొత్త అక్కడి నుంచి 12వ వచనంలో చదువుతాం. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనములు వేసి ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంవత్సరం ఎట్లాంటి పంటలు పొందాడట ఆయన?
నూరంతలుగా పొందాడు. ఎందుకు పొందాడు? తండ్రికి దేవుడు వాగ్దానం ఇచ్చున్నాడు, తండ్రికి దేవుడు ప్రమాణం చేస్తున్నాడు, ఆ ప్రమాణాన్ని నమ్మి ఉన్నాడు, మాటను విని ఉన్నాడు. అటు రీతిగానే కొడుకు కూడా చూసారా, ఆ తండ్రిని పోలేనటువంటి కొడుకుగా అక్కడ మనకి ఈయన కనబడుతున్నాడు. దేవుడు చెప్పాడు కదా, ఎస్ కరువు అయినప్పటికీ కూడా నేను ఈ ప్రాంతంలోనే నివసిస్తాను, కరువు అయినప్పటికీ ఇబ్బంది అయినప్పటికీ కూడా ఈ పరిస్థితులు గుండానే నేను ఉంటాను. ఎందుకు తెలుసా? దేవుడు వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు, మాట ఇచ్చినటువంటి దేవుడు, నెరవేర్చేటువంటి దేవుడు. ప్రైజ్ హల్లెలూయా. హల్లెలూయా. మీకు అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. హల్లెలూయా. ఇలాంటి వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు కరువు పరిస్థితి కాదు, ప్రతికూలమైనటువంటి పరిస్థితి కాదు, నా చేతిలో లేనిది కాదు, ఆయన నెరవేరుస్తాడు, ఆయన మాత్రమే చేయగలుగుతాడు అనేటువంటి ఈ నమ్మకం ఏం చేస్తుంది తెలుసా? నూరంతలుగా ఆ పంట ఎట్లా చదవండి ఒకసారి మాట చదువుతామా? ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనములు వేసి ఆ సంవత్సరము నూరంతలుగా ఫలము పొందెను. యెహోవా అతనిని ఏం చేశాడట? ఆశీర్వదించిన. ప్రజలు హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. దాని తర్వాత ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు ఏమై ఉన్నాడు? గొప్పవాడు ఆయన. ప్రజలు హల్లెలూయా. హల్లెలూయా. నీవు గొప్పవాడుగా నిన్ను నియమించుకోగలగాలి ఉండాలని అంటే నీకు కావలసినటువంటిది దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాగ్దానం. ప్రజలు హల్లెలూయా. హల్లెలూయా. ఆ యొక్క వాగ్దానాన్ని నీ జీవితంలో నీవు స్వతంత్రించుకున్నటువంటి రోజున నువ్వు గొప్పవాడుగా పరిగణింపబడతావు దేవుని యందు. ప్రజలు హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాటకు వచ్చేటప్పటికి మనం గొప్పవాళ్ళు ఏంటి బ్రదర్ అని అంటే కాదు. నేను చెప్పింది ఆ ప్రైడ్ గురించి మాట్లాడట్లేదు. దేవుడు నిన్ను చూస్తున్నటువంటి కొలమానం కనబడతా ఉంది. దేవుడు నిన్ను ఉంచాలనుకున్నటువంటి ఆ ఒక మార్గం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడు నిన్ను ఆ పరిస్థితిలో గొప్పవానిగా ఆ స్థితిలో నిన్ను ఉంచాలని దేవుడు ఆశీర్వదించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అబ్రహాము సంతానంగా మనం పిలువబడుతున్నటువంటి బిడ్డలంగా మనం చెప్పుకుంటానే ఉన్నాం. ఇస్ దట్ రైట్ అన్నాడు. మరి ఆ మాట చెప్పినప్పుడు ఆయనకు వర్తించినటువంటి ఆయన కుమారుడికి వర్తించినటువంటి ఇదే వాగ్దానం ఈ రోజు మనకి కూడా వర్తించాలా లేదా? హల్లెలూయా. హల్లెలూయా. మీరు అనొచ్చు, అబ్రహాం కాలం అయిపోయింది బ్రదర్, ఇస్సాకు కాలం అయిపోయింది, వారిని మరణంకి చెంది ఉన్నారు, అక్కడితో అది క్లోజ్ అయినటువంటి పరిస్థితులు కనపడుతుంది. నువ్వు అన్నట్టుగానే, పోనీ మీరు అనుకున్నట్టుగానే ఆ వాగ్దానం నిజంగానే మన అందరి మీద ఉన్నట్లయితే కనుక ఈరోజు మన పరిస్థితులు ఎందుకు ఈ విధంగా ఉంటున్నాయి అనేటువంటి క్వశ్చన్ మీరు అడిగి ఉండొచ్చు. నేను చెప్తా అన్నాను, దేవుడు నాకు తోడై ఉన్నాడు అనేటువంటి మాటను వాళ్ళు ఎంత రూఢిగా నమ్మి ఉన్నారని అంటే, ప్రాంతం కరువైపోయింది, పరిస్థితులు మన చేతుల్లో లేవు, అనుకూలమైనటువంటి పరిస్థితులు కాదు, అదే మనమైతే తట్టా బేడ చెట్టుకుని పరిగెడతాం. ప్రజలు హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసం ఏది? వాళ్ళు ఆలోచించినటువంటి విధానాలు, వాళ్ళు జీవించినటువంటి భక్తి జీవిత విషయాల్లో మనం చాలా విషయాలు చూడాలండి. నియమ నిబంధన కట్టడాలు అన్నిటినీ కూడా నీ తండ్రి తూచా తప్పకుండా చేసి ఉన్నాడు. నేను నీ తండ్రికి చేసినటువంటి ప్రమాణం ఏంటో తెలుసా? నీ సంతతిని అందరినీ కూడా నేను ఆశీర్వాదంగా చేస్తాను, దానిని బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవుడు. ఇస్సాకు చేసినటువంటిది ఇక్కడ ఏం కనపడట్లేదు మనకి. ప్రజలు హల్లెలూయా. హల్లెలూయా. ఇస్సాకు తండ్రి అనేటువంటి అబ్రహాం చేసినటువంటి విషయాన్ని బట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రమాణం అనేటువంటి విషయానికి వచ్చినప్పటికీ దేవుడు తను ఒట్టు పెట్టుకున్నాడు ఇక్కడ. ప్రజలు హల్లెలూయా. హల్లెలూయా. ఎట్లా పెట్టుకున్నాడు తెలుసా? నేను తోడు, నా తోడు, నేను ఖచ్చితంగా ఈ పని చేస్తాననేటువంటి మాట చెప్పాడు దేవుడు. ఆ రెఫరెన్స్లో మీకు ముందు నేను ఆ విషయాలు మీకు చూపిస్తాను. కాబట్టి ఆ మాట మనం చూసినట్లయితే 13వ వచనం మనం చూద్దాం. 13వ వచనం నుంచి చూద్దాం ఒకసారి. ప్రైజ్ హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, కరువు ప్రాంతంలో ఆయన ఉండి ఉన్నాడు, పంట వేసాడు. పంట చేతికి రావాలంటే కొన్ని దినములు అవసరమా లేదా? కొన్ని రోజులు అవసరమా లేదా? మాట్లాడరేటండి, అవసరం కదా. ఆ కొన్ని రోజులు కూడా కరువు ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులు కూడా అతను ఎల్లుండి ఉంటాడు. దేవుడు వాగ్దానం ఇచ్చేసాడు. మరి వెంటనే తక్షణం ఏదో మిరాకిల్ జరిగిపోయినట్టు, అద్భుతాలు జరిగిపోయినప్పుడు వెంటనే ఓకే నేను నీకు తోడే ఉంటాను కనుక నేను నిన్ను ఆశీర్వదిస్తాననేటువంటి మాట చెప్పాడు. ఈయనకి కావాల్సింది ఏంటి? ఆహారం కావాలి, ఈయన ఉండడానికి స్థలం కావాలి, ఈయన జీవించడానికి నీరు కావాలి. ఈ పరిస్థితులు ఎప్పటికి రావాలి? పంట వేయాలి, పంట చేతికి రావాలి, పంటను కోయాలి, దాన్ని తెచ్చుకుని తినాలి. ఎప్పుడు జరిగింది? దేవుడు చెప్పినటువంటి 12వ వచనం మాట ఏంటి? ఆ సంవత్సరం పంట 100 పండింది. అంటే దాదాపుగా 1 సంవత్సరం కాలం ఈ పరిస్థితులు గుండా అతను పోతానే ఉన్నాడు. శనిగాడు అంటారా? ఎప్పుడైనా అవిశ్వాసంతో చిన్న తోలనాడేటువంటి మాటలు మాట్లాడి ఉంటే ఈ యొక్క ఆశీర్వాదం పొందుకుందని అంటారా?
లేదే. మరి ఎట్లా ఆ చూసారా, నేను అనేది ఏంటంటే ఆ పేషెన్స్ ఏదైతే ఉందో, దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నేను నమ్ముతున్నాను, ఆయన ఖచ్చితంగా నెరవేర్చేటువంటి దేవుడు అనేటువంటి ఆ మాట కొరకు, ఆ ఆశీర్వాదం కొరకు ఆ కరువు ప్రాంతంలో దేవుడు చెప్పాడు కాబట్టి, దేవుడు ఉండమన్నాడు కాబట్టి, దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఇది ఖచ్చితంగా జరుగుతుంది అనేటువంటిది ఇన్ని రోజులు ప్రయాణం చేసినప్పుడు ఏ రోజైనా ఒక మాట అనుకున్నట్లయితే ఈ ఆశీర్వాదానికి ఆయన కారకుడు ఖచ్చితంగా కారడు. ఈ ఆశీర్వాదం పొందుకున్నాడు అని అంటే ఖచ్చితంగా ఆ పేషెన్స్ ఏదైతే ఉందో అది మనం అక్కడ గమనించాలి. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. ఉదయం ప్రార్థన చేస్తావు, సాయంత్రం ప్రార్థన చేస్తావు, ఒక వారం రోజులు ప్రార్థన చేస్తావు, ఒక నెల రోజులు ప్రార్థన చేస్తావు, ప్రభా జరగలేదు కార్యం అని అంటే నీ పేషెన్స్ ఏమైపోతుంది? ఆయన చెప్పినటువంటిది ఏంటి? నేను నీకు తోడే ఉంటాను. ఎలాంటి సమయంలో తోడే ఉంటాడైనా? ఎలాంటి సమయంలోనే సరే తోడే ఉండగలిగినటువంటి సర్వశక్తిమంతుడు, శూన్యంలో భూమి వేలాడదీసినటువంటి ఆయన నీకు తోడై ఉంటానని అన్నాడంటే అంతకు మించి ఆస్తి ఏది అవసరం లేదంట నీ భూమి ప్రపంచంలో. ప్రజలు హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? శూన్యంలో భూమిని వేలాడదీసినటువంటి ఆ మహోన్నతుడు నీకు తోడై ఉంటాననేటువంటి వాగ్దానం చెప్తా ఉన్నాడు అంటే అంతకు మించినటువంటి ఆశీర్వాదం వేరేమీ లేదు, అంతకు మించినటువంటి ఆస్తి ఏమీ లేదు. కరువు ప్రాంతంలో ఉండు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉండేళ్ళు, నువ్వు నమ్మినటువంటి ఆ వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థన చేయాలి. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎందుకు వాగ్దానాలు మనం రిఫరెన్స్ తీసుకుని మనం ప్రార్థన చేయాలి బ్రదర్ అంటే దిస్ ఈస్ ద రీజన్. ప్రభువా, నువ్వు వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నావు, వాగ్దానాన్ని నెరవేర్చువాడవు, ఇదిగో ఈ రకంగా చెప్పి ఉన్నావు, ఈ ఒక్క వాగ్దానాన్ని పట్టుకుని నేను ప్రార్థిస్తున్నాను, ఈ యొక్క వాగ్దానం నా జీవితంలో నువ్వు నెరవేరుస్తావని నేను దృఢిగా నమ్మిక కలిగి ఉన్నాను. నా జీవితంలో చేయబోతున్నటువంటి యొక్క కార్యమును బట్టి నీకు అన్నాను, కానీ నీకు కరువు ఉంది, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉండేది. పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే ఏం చేశాడు దేవుడు? గొప్పవాణిగా చేశాడు. ఈ మాట చూస్తే 13వ మాట, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచుండెను. ఒకేసారి అయ్యాడు బిలియనర్, ఒకేసారి బిలియనర్ అయిపోయాడా? క్రమక్రమముగా అభివృద్ధి చెందుతా ఉన్నాడు. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే ఎమ్మటి మిరాకిల్ జరిగిపోయి, ఎమ్మటి ఒక అద్భుతం జరిగిపోయి, ఆకాశం అలా ఓపెన్ అయిపోయి మొత్తం ఆశీర్వాదాలు కిందకి రాలేదు. ఒక పేషెన్స్ టైం ఉంది, కొంత సమయం ఉంది, కొంత సమయం ఉంది. ఆ సమయం వరకు ఎదురు చూసేటువంటి సమయం వరకు ఎదురు చూస్తా ఉన్నాడు. ఏనాడు దేవుణ్ణి మరలా మూలగడం కానీ దాని గురించి అపచారమైనటువంటి మాటలుగా పలికి ఒక ఆశీర్వాదాన్ని, తన ఆశీర్వాదం కోల్పోయినటువంటి పరిస్థితి కానీ కనబడట్లేదు. ఆయన దేవుడు చెప్తున్నటువంటి మాట, ఆయన మిక్కిలి గొప్పవాడు అగు వరకు, ఆయన మిక్కిలి, ఆయన మాత్రమే గొప్పవాడు అగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. నేనేమంటున్నానంటే దేవుడి యొక్క వాగ్దానం మన పట్ల ఉంది, దేవుని యొక్క ఆలోచన మన ప్రక్కన ఉంది, దేవుడి యొక్క ప్రణాళిక మన జీవితంలో ఉంది. వేర్ ఇస్ ద పేషెన్స్ మన దగ్గర? ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. దూషణకరమైనటువంటి మాటలు ఇన్స్టెంట్గా ఏదో నూడిల్స్ జరిగిపోయినట్టుగా కార్యాలు జరిగిపోవాలి. ఇదే అంత పెద్ద పెద్ద గొప్ప భక్తులండి వీళ్ళు. వారి భక్తితో పోల్చుకుంటే మన భక్తి జీవితాలు ఏ విధంగా ఉన్నాయంటే అసలు పోల్చుకోవడానికి కూడా మనం ఓ రకంగా చెప్పుకోవాలంటే ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. కానీ అటువంటి వారికి కూడా దేవుడు చేసినటువంటి కార్యాలు ఎట్లా ఉన్నాయో తెలుసా? ఇటు రీతిగా ఉన్నాయి, ఈ రకంగా ఉన్నాయండి. ఒకసారి 17వ వచనం చూద్దాం. అదే అధ్యాయంలో 22వ అధ్యాయం, 22 ఆదికాండం 22 అధ్యాయం 17వ వచనం సత్య. ఇక్కడ చూడండి, అబ్రహాంకు ఉన్నటువంటి ఆశీర్వాదం ఇక్కడ మనకు కనబడతా ఉంది. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను, సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిత్యముగా విస్తరింపజేసేదను, నీ సంతతి వారు తమ శత్రువుల గవని స్వాధీనపరుచుకుందరు. 18వ వచనం కూడా చదువుతాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ సంతానముని నేను ఎట్లా ఆశీర్వదిస్తానంటే నక్షత్రములు, ఇసుక రేణువుల వారు వారిని నేను ఆశీర్వదిస్తాను. నీ శత్రువుల యొక్క గవని వాళ్ళు ఏం చేస్తారు? నీ కుమారులు ఏం చేస్తారు? స్వాధీనపరుచుకుంటారు. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. నీ శత్రువుల యొక్క గమని నీ కుమారులు వాళ్ళు ఏం చేయగలుగుతారంటే స్వాధీనపరచగలిగినటువంటి అట్టి ధన్యత నేను వారికి ఇస్తాను. నెక్స్ట్ కారణం ఏంటో తెలుసా? మరియు నీవు నా మాట వినినందున ఈ భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడుతున్నారు. చూసారా, తండ్రి అబ్రహాము అయినటువంటి ఇసాకు తండ్రి అయినటువంటి అబ్రహాము ఆయన దేవుడి యొక్క మాట వినుట వలనే దేవుడి యొక్క ఆశీర్వాదం ఆ సంతతి అందరికి ఇవ్వడం జరిగింది. మనం అనుకోవచ్చు, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ అనేసి. ఇదే, ఏమి లేదు, మాట, దేవుడి యొక్క మాట, ఆయన యొక్క కట్టడ, ఆయన నియమ నిబంధనను
గైకొనేటువంటి వాడు దేవుని యొక్క తోడు ఎప్పుడు ఆయనతో ఉండి ఉంటుంది. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు నేను ఈ యొక్క నియమ నిబంధన విషయాల్లో మనం చేసేటువంటి ఈ పొరపాటు వల్ల, ఈ తప్పిదముల వలన దేవుడు మనకు తోడై ఉన్నాడు అనేటువంటి ఒక ఆలోచన మనకి లేకుండా పోతా ఉంది. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. నా తోడని చూసారు అక్కడ, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాను. ఏమని సెలవిచ్చాడట ఆయన? నా తోడు. వారి మీద వీరి మీద ఒట్టు కాదు, నా తోడు, నా ప్రమాణ సాక్షిగా నేను చెప్తా ఉన్నాను. నేను ఖచ్చితంగా నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టి నీ సంతతి అంతటికి కూడా నేను ఇట్టి ఆశీర్వాదాన్ని నేను ఇవ్వబోతున్నాను. ఎప్పుడైనా సరే ప్రమాణాలు చేసినప్పుడు, ఒట్లు పెట్టుకున్నప్పుడు ఏం చేస్తుందో తెలుసా? మనుషులు ఏం చేస్తారని అంటే, వాడికంటే గొప్పవారైనటువంటి వ్యక్తిని ఫలానా వారి తోడు, లేకుంటే చూసారా మదర్ ఫార్మీస్ అంటుంటూ వింటూ ఉంటాయి ఇవన్నీ లోకంలో. దేవుడు ఎక్కడ చెప్తున్నటువంటి తెలుసా? నా తోడు ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చున్నాడు. ఎందుకు చేశాడు అంతగా? ఎందుకు ఆయన అంత ఖచ్చితంగా ఈ మాట ఇది జరగకపోతే నేనే లేను అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. ఆయన అంతగా ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. చూసారా? ఒకసారి మరలా నేను మీకు ముందుకు వస్తాను. ఆశీర్వాదం అని అంటే దేవుని యొక్క వాక్కు. డోంట్ థింక్ అబౌట్ ద వరల్డ్ బ్లెస్సింగ్స్, మెటీరియల్ బ్లెస్సింగ్స్ మనం ఆలోచించొద్దు. కారు ఇల్లు ఏదో అనుకుంటే ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. కావలసినటువంటిది ఏంటంటే దేవుని యొక్క వాక్కు ఏదైతే ఉందో దాన్ని స్వతంత్రించుకోవడం ఆశీర్వాదం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ ఆశీర్వాదం ఎలాంటి బలమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడనంటే, నేను నీకు తోడై ఉంటాను. ఇది చాలా సింపుల్గా కనిపించేటువంటి మాట, కానీ ఆయన వాగ్దానం ఇచ్చినప్పుడు ఆయన తోడుకు పెట్టేసుకున్నాడు. అంటే ఆయన ప్రామిస్ చేశాడు. ఆయన, అబ్రహాము, నువ్వు నా మాట వినినందున నీ సంతానం అంతటికీ కూడా నేను ఆశీర్వదిస్తాను. ఎట్లా ఆశీర్వదిస్తానయ్యానంటే, శత్రువుల యొక్క గౌని ఏదైతే ఉందో నీ కుమారులు వాళ్ళు పోయి దాన్ని స్వతంత్రించుకుంటారు. ఆ శత్రువుల గౌని వారు స్వతంత్రించుకోవడమే కాదు, వీరు ఆశీర్వదింపబడిన వారు కనుక వీరి ద్వారా ఈ భూలోకంలో ఉన్నటువంటి జనాలందరూ కూడా వీరి ద్వారా ఆశీర్వదింపబడతారు. ఇది జరుగుతుంది నా తోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు ఇంతలాగా మాట చెప్పాడంటే, చిన్న మాట పైన కనిపించింది, నా మాట నీవు వినినందున. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క స్వరం వినడానికి ప్రయత్నించండి. మనుషుల యొక్క ఉద్దేశాలు కానీ, మనుషుల యొక్క ఉద్దేశపూర్వకాలు కానీ, మనుషుల యొక్క తలాంతులు కానీ, నీ గురించి వాళ్ళేంటి, నీ గురించి దేవుడితో మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. దేవుడి యొక్క స్వరాన్ని వినడానికి ప్రాక్టీస్ చేయండి. ఆయన యొక్క మాటను నేరుగా నీతో దేవుడు మాట్లాడడానికి సంసిద్ధుడైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోమని దేవుడి పేరట మీకు ఒకసారి మనవి చేస్తా ఉన్నాను. నా జీవితం ఏంటి పరిస్థితులు ఉంది, ఏంటి కరువు పరిస్థితులు ఉంది, పరిస్థితులు అనుకూలంగా లేవే అనుకున్నటువంటి ఆయన కుమారుడికి ఇందాక మనం చూసాం. ఎక్కడ 26 అధ్యాయులు ఎక్కడ చూసాం? కుమారుడి దగ్గరికి వచ్చినప్పుడు పరిస్థితి చూసాం. కానీ తండ్రితో ఇక్కడ దేవుడు 22 అధ్యాయంలో ప్రామిస్ చేస్తున్నట్టుగా చూస్తున్నాం. దాన్ని నెరవేర్చడం లేదు. ఇస్సాకు దగ్గర దాకా తన సంతానం దగ్గరికి వచ్చినప్పుడు కుమారుడు కరువు పరిస్థితులు ఉంటే దేవుడు తనంతట పోయి తాను ప్రత్యక్షమే మాట్లాడాడా లేదా? ఎందుకు మాట్లాడాడు? తండ్రికి వాగ్దానం ఇచ్చి ఉన్నాడు కనుక, తండ్రికి ప్రామిస్ చేసి ఉన్నాడు కనుక, నీ కుమారుడు కాదు నీ సంతానం ఏదైతే ఉందో ఈ సంతానం అంతటిని కూడా నేను ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. ఎట్లా ఆశీర్వదిస్తాను? తోడై ఉంటాను. చాలు, నేను తోడై ఉంటే వాళ్ళు ఏదైనా సరే విజయాన్ని సాధించగలుగుతారు. నా తోడు ఉంటే ఎటువంటి విజయమైనా సరే వారి పట్ల వచ్చి నిలబడాల్సిందే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకు తెలుసా? సృష్టిని, ఈ భూమిని శూన్యంలో వేలాడదీసినటువంటి దేవుడు అండి. ఆయనకు మించినటువంటి శక్తిమంతుడు లేదు. మనం దేవుని కలిగి ఉన్నామని అంటే గొప్ప ఆధిక్యత అది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వర్షిప్ చేయండి అన్నా, లేకుంటే పాటలు పాడండి అన్నా, ఎస్ అందరికీ టైర్డ్నెస్ ఉంది, అందరికీ ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ అది మనస్ఫూర్తిగా మనం చేయలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీకు అర్థం కావట్లేదు నువ్వెవరు అసలు. డూ యు నో హూ యు? నీకు అర్థమవుతుంది నువ్వెవరో తెలుసా? నువ్వు సర్వోన్నతమైనటువంటి దేవుడు తోడై ఉన్నటువంటి కుమారుడువు, కుమార్తెవు, ఆయన కలిగినటువంటి బిడ్డవు. ఎట్లా కన్నాడు నిన్ను, నన్ను ఎట్లా కన్నాడు అని అంటే మనం చెప్పుకున్నాం కదా, మాట్లాడుకున్నాం కదా. ఆయన యొక్క రక్తం చేత, శరీరం చేత కన్నాడు. అయిపోయింది. ఇక్కడ నేను ముగించిపోతుంది, ఇంకెత్తలేదు. ఒకసారి 17వ అధ్యాయంలో కొత్త ఆది కాండంలోనే 17వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే అక్కడ మరలా ఇవే మాటలు మనకు కనబడతాయి. 1 నుంచి 9 వరకు.
అబ్రహాము 90 మంది చదువు 90 ఏండ్లు గలవాడై యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును. చూసారా, ఆయన ఇంట్రడ్యూస్ చేసుకుంటా అన్నాడు ఇక్కడ. నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండుము. నెక్స్ట్ చదవండమ్మా, నాకును నీకును మధ్య 9వ వచనం వరకు. నాకును నీకు మధ్య ఒక నిబంధన నేను నియమిస్తా ఉన్నాడు. రైట్, నువ్వు నా సన్నిధిలో ఉన్నటువంటి ఈ యొక్క విధి విధానాన్ని బట్టి నిందారహితుడిగా నీవు ఉండాలి. ఉన్నప్పుడు నీకు నాకు మధ్య ఒక నియమ నిబంధన నేను ఏర్పాటు చేస్తా ఉన్నాను. ఏంటయ్యా ఆ నియమము అంటే, ఒక నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. 3వ వచనంలోకి వద్దాం. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. రైట్, నీవు అనేక జనములకు నీవు తండ్రి యగుదువు. చదవనమ్మా. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించుతుని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా మరీ ఎక్కువగా నీకు సంతాన అభివృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చేటట్లు నియమించుదును. నీకు వచ్చినటువంటి బిడ్డలు ఏ విధంగా అయితే తెలుసా, రాజులను నీలో నుండి వచ్చేద్దరు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము సంతానముగా పిలువబడుతున్నటువంటి మనము, అబ్రహాము కుమార్తెలుగా పిలువబడుతున్నటువంటి మనము, రాజులు మీలో నుండి బయలుదేరుతారు. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క వాగ్దాన్ని స్వతంత్రించుకోవడానికి ఇష్టపడతా ఉన్నారా? ఎస్. నేను నీకును నీ తర్వాత సంతానముకు దేవుడై ఉండినట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరమునకు నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరుస్తానన్నాడు. ప్రజలు హల్లెలూయా. రైట్, నెక్స్ట్ చదవమ్మా 9వ వచనం వరకు. ఇచ్చి వారికి కూడా నేను దేవుడనై ఉందని చెప్పాను. మరియు దేవుడు నీవు మాత్రమే గాక నీ తర్వాత వారి తరములోని నీ సంతతియు నా నిబంధన గైకొనవలెను. ప్రైజ్డ్ హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, దేవుడు ఒక వాగ్దానం ఆయనకి ఇచ్చున్నాడు ముందుగానే. ఏమని ఇచ్చున్నాడు తెలుసా? నా సన్నిధిలో నీవు నిందారహితుడు అని ఉండినందున ఆ విధంగా నువ్వు నడుచుకోవాలి. నా మాటలో నువ్వు గైకుంటున్నావు, నా కట్టడలో నీవు అనుసరిస్తూ ఉంటున్నావు. నీకు ఒక నియమ నిబంధన నేను చేయబోతా ఉన్నాను. ఏంటి ఆ నియమ నిబంధన? నీకును నీ సంతటి వారందరికీ కూడా ఒక నియమ నిబంధన చేయబోతా ఉన్నాడు. అందరికీ, నెక్స్ట్ జనరేషన్స్కి. ఇప్పుడు పరిస్థితికి వద్దాం. మరి అబ్రహాం ఉన్నంత వరకు ఒక వాగ్దాన ఫలం ఫలించిందే అని అనుకుందాం. పోనీ అబ్రహాం కుమారులు తర్వాతి తరం వారు కూడా అదే జరిగిందని అనుకుందాం. తర్వాత మరణాలు చాలా వచ్చినాయి, తర్వాత యుద్ధాలు కూడా చాలా మంది వచ్చినాయి, చాలా విషయాలు కూడా జరిగినాయి. ఇన్ని జరిగినప్పుడు మరి యొక్క వాగ్దాన ప్రతిఫలం జరుగుతుందా లేదా ఈ జనరేషన్కి జరుగుతుందా లేదా? ఇది క్వశ్చన్ మార్క్ ఈరోజు. మీకు అర్థమవుతుందా? మరి ఆయన చేసిన వాగ్దానం కల్లారా చూసాం, చేసాడు. తర్వాత కుమారుల టైం వచ్చింది, కుమారులకి ఇబ్బంది వచ్చింది, డైరెక్ట్గా వచ్చాడు. ఆయన ప్రత్యక్షమయ్యి నీ కరువు ప్రాంతమైనప్పటికీ నువ్వు భయపడకవు, నేను నీకు తోడై ఉంటాను, ఇక్కడ ఉండు, నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆశీర్వదించమే కాక గొప్పవానిగా చేశాడు, సంతానాన్ని ఇచ్చాడు, మల్టిపుల్ చేశాడు, అభివృద్ధి పరిచాడు. ఆ సంతానంలో కూడా అక్కడ కూడా ఒక ఏ విధంగా ఇవ్వబోతున్నాడు అనేటువంటి మాటను చెప్పాడు. చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పంట పొలాలు వేసి బ్రతుకుతున్నటువంటి రీతిని బట్టి నూరింతలుగా ఆశీర్వదించాడు. ఇంకా బలపరుస్తున్నాడు. మరి వారిద్దరి కాలం కూడా అయిపోయింది. ఇప్పుడు మనతో పాటు అబ్రహాము లేడు, ఆయన కుమారుడు కూడా లేదు, ఇస్సాకు కూడా లేడు. రైట్. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మరి ఆ ఒక్క వాగ్దానం మన యందు ఇప్పుడు నెరవేరుతుందా అని అంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. దానికి కూడా ఒక మాట మనం చూద్దాం ఒకసారి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే. చూసారా ఒకసారి చూడండి. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకుల గూర్చి అన్నట్లు నీ సంతానమునకును అని చెప్పగా ఇక్కడ ఒకరి గురించి మాట్లాడినట్టుగా అన్నట్లే కనబడతా ఉంది.
ఎవరు ఆ ఒకరు అని అంటే ఆ సంతానమును గూర్చి అనెను. అక్కడ తర్వాత మాట ఆ సంతానం క్రీస్తు. చదవండి. ఆ సంతానము క్రీస్తు. క్రీస్తు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసారా, ఇందు నిమిత్తమై అక్కడి నుంచి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడండి. మీకు క్లియర్గా అర్థం అవ్వాలి, మాట అర్థం కావట్లేదు. దేవుడు ఆ ఒక్క బ్లెస్సింగ్ ఏదైతే ఉందో, నేను నీకు తోడే ఉన్నాను అనేటువంటి మాట, అది కంటిన్యూషన్ చేసి నిమిత్తం ఆ అబ్రహాం సంతానముగాను ఆ అబ్రహాం కుమారులుగాను ఉండు ప్రతి వారికి ఇది కావాలి. మరి లేనటువంటి ఈ అన్యజనంగమైనటువంటి వీరి యొక్క పరిస్థితి ఏంటంటే దేవుడు ఎవరిని కూడా తృణీకరించడానికి ఇష్టపడట్లేదు. అందరినీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు, ప్రేమమయుడు ఆయన. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. అందు గురించి ఆయన ఇక్కడ ఏర్పరిచినటువంటి ప్రణాళిక చూసారా, ఆ అబ్రహాము సంతానం నుంచి వచ్చినటువంటి ఆ క్రీస్తును తండ్రిగా, ఆ క్రీస్తు మనల్ని కుమారులుగా కుమార్తెలుగా ఎంచుకుని ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఇప్పుడు అదే అబ్రహాం సంతానం. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. నీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్రీస్తు వారసులుగా మనం ఎట్లా అయ్యాం? మరి క్రీస్తు వారసులుగా ఎట్లా అయ్యాం మనం? ఆయన యొక్క శరీరమును తీసుకొని రక్తం త్రాగుచూ ఉంటున్నాం. బాప్తిస్మం ఎప్పుడైతే మనం పొందుకుని ఉన్నామో ఆయన యొక్క బిడ్డలుగా మనల్ని ఆయన అంగీకరించున్నాడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఆ అంగీకారం వలన ఏం జరుగుతుందో తెలుసా? ఆ అబ్రహాము సంతానం గుండా వచ్చినటువంటి ఆయన ద్వారా కలిగినటువంటి బిడ్డలుగా అదే వాగ్దానం వారికి వచ్చినటువంటి అదే దేవుని యొక్క వాక్కు, అదే ఆశీర్వాదమైనటువంటి వాక్కు ఈరోజు నీలోని నాలోని నెరవేరడానికి సంసిద్ధంగా ఉంది. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. ఎంతమందికి అర్థమైంది? కాబట్టి ఈ యొక్క ఆశీర్వాదం మన జీవితంలో మనం అవలంబించుకోలేకపోవడం వలన వచ్చినటువంటి విషయమే తప్ప వాగ్దానం అయితే కొట్టివేయబడలేదు. వాగ్దానం అయితే నిరర్ధకము కాదు. దానిని ఆచరించేటువంటి విషయంలో దేవుడు మనకి తోడై ఉన్నాడనేటువంటి ఈ యొక్క విషయాన్ని మనం అవగాహన లేమితనంతో, ఎక్కడ అబ్రహాం ఏ విధంగా ఉన్నాడు? ప్రతి మాట దేవుడి యొక్క మాట విన్నాడు. కట్టడలను, నియమ నిబంధనలను ప్రతిదీ కూడా ఆయన ఏం చేశాడు? ఆచరించున్నాడు. సన్నిధానంలో ఆయన ఏ విధంగా ఉన్నాడు? నిందారహితుడుగా ఆయన ఉండి ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఇట్టి రీతిగా ఉన్నటువంటి జీవితము కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ధైర్యంగా చెప్పవచ్చు, దేవుడు నాకు తోడే ఉన్నాడని. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వరకు ఈ మాట మనం చెప్పడానికి అర్హులు కాదేమో. దీన్ని బట్టి నాకు అది అర్థమవుతుంది. ఆ పరిస్థితులు కూడా ఒకవేళ మనం వెళ్ళట్లేదు, మనకు నచ్చినటువంటి జీవితం నేను జీవిస్తున్నాను, నాకు నచ్చినటువంటి జీవితం వారం రోజులు నేను జీవిస్తున్నాను, సాటర్డే సండే లేకుంటే సండే సన్నిధానానికి నేను రావాలి కాబట్టి వస్తాను, ఆ 2 hours దేవుడి సమయం కాబట్టి ఆ 2 hours నేను భక్తిపరునిగా కొంతసేపు నేను జీవించగలుగుతున్నాను అని అంటే కనుక యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు సే దట్ వర్డ్. ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుందని నువ్వు అనుకోవడం అనేటువంటిది అపోహ. అది నీకు అర్థం కావట్లేదు. నువ్వు అనుకుంటున్నావు అంటే దేవుడు నీకు తోడు అన్నాడని. కాదు. ఉండడానికి ఒక నియమ నిబంధన. మరలా ఒకసారి మనం మూలవచనంలోకి రండి ఒకసారి. 1 పేతురు 3:8 రండి ఒకసారి. 1 పేతురు 3:8. ఏక మనసుకు చూసారా? దానికి కావలసినటువంటి కొన్ని నియమ నిబంధనలు ఇక్కడ పెట్టాడు. ఈ యొక్క వాగ్దానం నెరవేరడానికి ఇదంతా జరగాల్సి వచ్చింది. తుదకు మీరందరూ ఏక మనసుకులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గల వారును కరుణాచిత్తులను వినయ మనస్కులైన ఉండి. ఇది న్యూ టెస్టిమెంట్ వచ్చినప్పటికీ మనకు వచ్చినటువంటి పరిస్థితి ఇది. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికీ దేవుడి యొక్క మాటలు వినాలి, దేవుడి యొక్క విధానాలు మనం పాటించాలి. అన్ని చేసినప్పటికీ కూడా మనకి అడిషనల్గా యాడ్ అవుతుంది ఏంటో తెలుసా? మీరందరూ ఒక మనసుమై ఉండాలి, ఏక మనస్కులై ఉండి సుఖ దుఃఖముల యందు ఒకరు గురించి ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గల వారును కరుణాచిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. అప్పుడు ఏం జరుగుతుంది? 9వ వచనం చదవమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఆశీర్వాదానికి వారసులు? అబ్రహాము. ఎప్పుడు? తండ్రి కడుపున పుట్టినటువంటి కొడుకు కాబట్టి ఆ ఆశీర్వాదం వచ్చింది ఇస్సాకుకు. మరి అదే తండ్రి కడుపునటువంటి పుట్టినటువంటి బిడ్డలుగా మనం ఉండి ఉన్నాం కదా, ఆయన రక్తం చేత కడగబడి మనం ఉండి ఉన్నాం కదా, అదే ఆశీర్వాదానికి వారసులు మనం. అవునా కాదా? ఆ వారసత్వానికి, ఆ వాగ్దానానికి, ఆ ఆశీర్వాదానికి నువ్వు వారసుడు కావాలని అంటే నీకుండవలసినటువంటి సూచన క్రియలు ఏం కావాలో దేవుడు ఆ 8వ వచనంలో మనకి క్లియర్గా
ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. ప్రజలు హల్లెలూయా చెప్పడం కూడా దేవుని మహిమ పడతామా? హల్లెలూయా. ఎస్, ఈ యొక్క వారసత్వానికి, ఈ యొక్క వారసత్వమైనటువంటి ఈ యొక్క ఆశీర్వాదానికి మనందరం కూడా ఎలిజిబుల్ అండి. మనందరం కూడా కారకులమే. దీన్ని స్వతంత్రించుకోవడానికి మనందరం కూడా ఎలిజిబుల్. మన దేవుని యొక్క రక్తం చేత మనం కడగబడినటువంటి బిడ్డలం. ఆయన రక్తం చేత మనం శుద్ధీకరణ పొందగలిగినటువంటి బిడ్డలం. పరిశుద్ధమైనటువంటి దేవుడు పరిశుద్ధునిగా చిత్రీకరించడానికి మనకిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం. ఆయన యొక్క మాట వినాలి, ఆయన నియమ నిబంధనలు గ్రహించాలి. అది కాదు ఏక మనసుకులే ఒకరి గూర్చి ఒకరు ప్రేమను కలిసి ఒకడి సుఖ దుఃఖంలో ఒకడు పాలు పంచుకుంటూ మీ యొక్క సహోదర ప్రేమను వెల్లడి చేస్తూ మనస్కులే కాకుండా ఎట్లా ఉండాలట? ఏక మనసుకులు ఉండాలి. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. అది సీక్రెట్. ఈ యొక్క వాగ్దాన వారసులుగా నీవు పిలబడాలన్నట్టే. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా ఒక మాట చదువుకుని మనం ముగించుకుందాం. గలాతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, ఇందాక మనం చదువుకున్నటువంటి వచ్చిన అధ్యాయం నుంచే 28వ వచనం మనం చదువుకున్నాం. 28, 29వ వచనం. గలాతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 28, 29వ వచనం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, అందరు వారసులే. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసునందు మీరందరూ ఏకముగా ఉండి ఉన్నారు. 29వ వచనం చదవమ్మా. 29వ వచనం. ప్రైజ్ హల్లెలూయా. మీరు క్రీస్తు సంబంధులైతే ఏమై ఉన్నారట? ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతతి అయి ఉండి, ఇందాక నేను అదే చెప్పాను, అదే అబ్రహాం సంతతి నుంచి వచ్చినటువంటి క్రీస్తుని తండ్రిగా ఆయన మనల్ని బిడ్డలుగా అంగీకరించున్నాడు. కాబట్టి ఆ మాట ఇక్కడ రాయబడి ఉంది. మీరు క్రీస్తు సంబంధులైతే, మీరు క్రీస్తుతో సంబంధం కలిగి ఉన్నటువంటి వారైతే ఆ నియమ నిబంధన ఏదైతే దేవుడు ఆ అబ్రహాముకి ఆయన తెలిపి ఉన్నాడో ఆ నియమ నిబంధన తన కుమారుడు ద్వారా సిలువలో అది నెరవేర్చడం జరిగిందో, ఆ సిలువ నెరవేర్పులో నీ యొక్క పాపమును దేవునితో పాటు నీవు కూడా కడిగి ఉండినప్పుడు, నీవు క్రీస్తు సంబంధం అయినప్పుడు, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానం అయి ఉండి వాగ్దాన ప్రకారం మీరు అందరూ కూడా వారసులు. ప్రైజ్ హల్లెలూయా. అదే నేను చెప్పట్లేదు, ఇది వాక్యం సెలవిస్తున్నటువంటి మాట. అందరూ వారసులు, క్రీస్తు సంబంధాలైనటువంటి మీరు అందరూ కూడా ఈ యొక్క ఆశీర్వాదానికి వారసులు. ఏ ఆశీర్వాదం? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మెటల్గా, లేకుంటే మనకు ప్రత్యక్షంగా కనబడేటువంటి వస్తువుల గురించి కాదు నేను మాట్లాడేది. దేవుని యొక్క వాగ్దానమును మన జీవితంలో స్వతంత్రించుకునేటువంటి ఆశీర్వాదం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు. ఆ యొక్క వాగ్దానాన్ని మన జీవితంలో స్వతంత్రించుకునేటువంటి విషయం. కళ్ళు మూసుకుందాం, అందరూ ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, అందరూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ నీతో మాట్లాడుతున్నట్లయితే ఈరోజు ఈ యొక్క ప్రార్థనలో యొక్క వాగ్దానాన్ని నీవు నీ జీవితంలో నెరవేర్చుకునేటువంటి విధానం గురించి దేవుడితో ఒకసారి మాట్లాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన కుమారుడిగా కుమార్తెగా నిన్ను అంగీకరించినట్లయితే చాలా మంది వాగ్దానాలు పొందుకుంటారు.